సత్యనారాయణ గారు, సో చాలా బిజీగా ప్రమోషన్స్ వాటిలో తెగ తిరుగుతున్నారు అండ్ సినిమా కూడా బాగా అంటే మీరు అనుకున్నట్టే కాంట్రవర్సీ అయింది అనుకోవచ్చు. అంటే స్టార్ట్ చేసినప్పుడే మీకు ఒక లెక్క ఉంటుంది కదా, సినిమా ఖచ్చితంగా కాంట్రవర్సీ అవుతుంది, మనం చాలా ఫేస్ చేయాలి, అన్నిటికీ ప్రిపేర్గానే అయ్యి సినిమా తీసుంటారు. కాంట్రవర్సీ సినిమా తీస్తామా? కాదు, మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకున్నామంటే ఇదేదో కొంచెం అటు ఇటుగా అవుతుంది, జాగ్రత్తగా చేయాలి అన్న ఐడియా ఉంటుంది కదా మనకి. ఆ ఇంటెన్షన్ ఒక హిస్టరీ చెప్పదలుచుకున్నాం, రియల్ స్టోరీ చెప్పదలుచుకున్నాం, ఏదో దాని ఇన్స్పిరేషన్గా కాదు, ప్రతిదీ రియల్గానే చెప్పదలుచుకున్నాం కాబట్టి ముందు చాలా జాగ్రత్త పడుతుంది, పెద్ద బాధ్యత ఉంటుంది. చరిత్ర చెప్పి మనం చరిత్రహీనులం కావద్దు, దాన్ని చరిత్రలో నిలబెట్టాలి. ఆ ఆలోచన తప్ప కాంట్రవర్సీ అవుతుందా, అది అవుతుందా, ఇది అవుతుందా, ఇవన్నీ మనం పట్టించుకోలేదు, అయినా పట్టించుకోలేదు, కాకపోయినా పట్టించుకోం. అంటే సో బేసిక్గా ఇప్పుడు ఈ రజాకర్ సినిమా అంటే ఇప్పుడున్న పరిస్థితులు అంటే ఇప్పుడు మాకు తెలిసి చిన్నప్పుడు అంటే కొంచెం హిందూ ముస్లిం ఈ టైప్లో ఉంటుంది. ఇప్పుడు అంతా కూడా అందరూ బాగానే ఉన్నారు, చక్కగా ఉన్నారు. ఇలాంటి టైంలో మళ్ళీ మీరు తీసిన ఈ సినిమా కొంచెం ఎక్కడో రెచ్చగొట్టే విధంగా ఉందనేది బయట పబ్లిక్ అంటున్నారు, దానికి ఏమంటారు? అందరూ బాగానే ఉన్నప్పుడు సోషల్ లెసన్స్ ఎందుకు? అక్బర్ ఎందుకు దండెత్తి వచ్చాడు, బాబర్ ఎందుకు దండెత్తి వచ్చాడు, షాజహాన్ ఎందుకు ఇది అని చేశాడు? అందరూ బాగానే ఉన్నారు కదా. అంటే వాళ్ళెవరో దండెత్తితే అక్కడి నుంచి ఎక్కడి నుంచో వచ్చి పరాయి దేశం నుంచి వచ్చి ఇక్కడికి దండెత్తి ఇలా ఆక్యుపై చేసి ఇవన్నీ చేస్తేనేమో అది లెసన్లో పెట్టుకోవచ్చు, చదువుకోవచ్చు. మేడం చెప్పారు హిస్టరీ చదివాను, అవన్నీ చదువుకోవచ్చు. మేడం అంత హిస్టరీ చదివినప్పుడు వాడి గురించి తెలిసినప్పుడు ఇక్కడ ఏం తెలియకూడదు, ఎందుకు తెలియకుండా పోయింది, తెలియాల్సిన అవసరం ఉంది కదా. ఇది హిస్టరీనే కదా. ఓకే, కాబట్టి ఆ హిస్టరీ తెలుసుకోండి. లేదు సోషల్ అనే వ్యవస్థను తీసి పడేసేయండి, సోషల్ లెసన్ లేదు. ఊరికనే మ్యాథ్స్ చదువుకుంటామా, తెలుగు చదువుకుంటాం, తెలుగు కూడా తీసేస్తారు నిదానంగా, చదువుకుంటాం, ఎవరు చెప్పిందో చదువుకుంటాం. అంటే మామూలుగా ఇప్పుడు మీరు ఈ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు చాలా గ్రౌండ్ వర్క్ చేసి ఉంటారు కదా. సో అసలు మామూలుగా రచయితలు ఎలా ప్రవర్తించేవాళ్ళు, వాళ్ళ బిహేవియర్ ఇవన్నీ కూడా సో అంటే అసలు ఏ పాయింట్ చూపిద్దామని జనాలకి? అంటే రజాకారే మన టైటిలే అది కదా. రజాకార్ అంటే ఏంటి, వాళ్ళు చేసిన అన్యాయం ఏంటి, వాళ్ళు చేసిన అరాచకాలు ఏంటి, తర్వాత వాళ్ళ నుండి ఈ ప్రాంతానికి విముక్తి జరగడం కోసం జరిగిన పోరాటం ఏంటి, ఇక్కడ పోరాట యోధులు వీరవంతులు ఎవరు, అది మనం చెప్పదలుచుకున్నాం. ఓకే సార్, అంటే మొత్తం నిజాం పరిపాలనలో మొత్తం అంతా చాలామంది అనుకునేది ఏంటంటే ఎక్కువ చెడే జరిగింది, మంచి జరగలేదా అనే క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. యాజ్ అ డైరెక్టర్గా మీరేం చెప్తారు ఈ పాయింట్? ప్రతి చోట మంచి చెడులు ఉంటాయి, మంచిని గుర్తిస్తాం, చెడుని గుర్తిస్తాం. కమరుద్దీన్ అనే అతను ఫస్ట్ కమరుద్దీన్ ఖాన్తో నిజాం చరిత్ర స్టార్ట్ అయింది. ఫస్ట్ నిజాం పేరు కమరుద్దీన్ ఖాన్. 224 years అంటే 7 తరాలు నిజాం వ్యవస్థ ఉంది. అందులో 7 తరాలు ఉంది కాబట్టి మంచి చెడు ఉంటాయి. ఒక వ్యవస్థ నడిపించడం కోసం ఈరోజు పోయిన గవర్నమెంటు అసెంబ్లీ కట్టింది, మంచే కదా. యాదాద్రి కట్టింది, మంచే కదా. ఎందుకు ఓడించారా లేదా? సో ఏదో తప్పు ఉంది. ఇది కూడా అంతే, మంచిని చెడుని గుర్తిస్తారు. ఇందులో కమరుద్దీన్ ఖాన్ తర్వాత 6th నవాబ్ టైంలో చాలా మంచి జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న హుస్సేన్ సాగర్ కానీ, హిమాయత్ సాగర్ కానీ, మనం చూస్తున్న ఏదైనా బిల్డింగ్లు ఉన్నాయి, అవన్నీ కూడా మంచి జరిగింది. మహబూబ్ అలీ ఖాన్ అతను ఆయుర్వేద వైద్యుడు. ఇప్పుడు హైదరాబాదులో ఇప్పుడు ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం ఆయన చేయించింది. ఆయన ఒక 1000 చెరువులు ఇక్కడ తవ్వించాడు. అంటే ఇప్పుడు వాళ్ళంతా ఆక్యుపై చేసి పాడు చేశారు హైదరాబాద్ని, కానీ 1000 చెరువులు, గొలుసు కాలువలు మంచి జరిగింది. 7th నిజాం దగ్గరకు వచ్చేటప్పుడు ఒక మిస్టేక్ జరిగింది. అతను చేసిన ఒక చిన్న మిస్టేకు పెద్ద యుద్ధానికి కారణమైంది. పెద్ద యుద్ధానికి కాకుండా అంత గొప్ప వంశం అని చెప్పుకునేది నాశనం అయిపోయే పరిస్థితికి వచ్చేసింది. సో అదే మనం చెప్తాం. సో మంచి చెడు రెండు ఉంటాయి సార్. అంటే నేను ఎక్కడో చదివిన దాని ప్రకారం, విన్న దాని ప్రకారం ఏంటంటే ఫస్ట్ రజాకర్ అనే వాళ్ళందరూ కూడా ఒక ప్రాంతాన్ని కాపాడడానికి వచ్చిన కొంతమంది ఒక సైనికుల్లాగా ఉన్నారు. తర్వాత మారుతున్న పరిస్థితులను బట్టి ఐ థింక్ కాసిం రజ్వీ అనే ఒక అధ్యక్షత వహించే అతన్ని బట్టి వీళ్ళందరూ కొంచెం మృగల్లా మారిపోయారని విన్నాను. సో దీన్ని మీరు ఎలాగా చూపించబోతున్నారు? డైరెక్ట్గా మాకు సినిమాలో వీళ్ళు ఇలాగని చూపించబోతున్నారా, మంచి నుంచి చెడుని తీసుకురాబోతున్నారు? అతనే మృగం, కాసిం రజ్వీ అతనే మృగానికి మరో రూపం కాసిం రజ్వీ. సో రజాకార్ వ్యవస్థ అంటే రజాకార్ అంటే స్వయం సేవకుడు, వాలంటీర్. ఆ పేరుతో అంటే రజాకార్ అంటే ఇప్పుడు అందరూ భయపడుతున్నారు, కానీ నిజంగా మీనింగ్ ఏంటి, చాలా సాఫ్ట్ మీనింగ్, వాలంటీర్ అని, స్వయం సేవకుడు అని. ఆ స్వయం సేవకుడిని ఎందుకు చేసుకున్నారు? ఆ ప్రాంత అభివృద్ధి కోసం, ఆ రాజుకు కావాల్సిన అభివృద్ధి పని చేయడం కోసం. కానీ ఈ రాజు అనే అధికారాన్ని చేతిలో పెట్టుకొని వీళ్ళే అరాచకాలు చేశారు. వీళ్ళు ఏమైనా చేయొచ్చు, ఎవరినైనా దోసుకు తినొచ్చు, ఎవరినైనా ఏ అమ్మాయిలైనా రేపు చేయొచ్చు, ఏ ఇల్లైనా నాశనం చేయొచ్చు, ఎవరైనా చంపేయచ్చు, ఈ పరిస్థితి తీసుకెళ్ళిపోయారు. సో అదే మనం చూపించాం సార్. అంటే చాలా లేట్ అయింది కదా సార్ సినిమా టేకింగ్, ఇదంతా కూడా లేట్ కాదు. మనం దాదాపుగా ఒకటి ఇంత పెద్ద హిస్టరీ చేసేటప్పుడు రీసెర్చ్ వరకే సంవత్సరాలు చేసిన వాళ్ళు ఉన్నారు. కొన్ని సంవత్సరాలు కథ చేస్తున్న వాళ్ళు. నాకు స్క్రిప్ట్ చేయడానికి టైం ఏం పట్టలేదు, నేను 3 monthsలో రెడీ చేసి కూర్చున్నాను అనుకున్న తర్వాత. అయితే ఏంటంటే ఇక్కడ 1947-48 అంటే
అప్పటి లొకేషన్స్, అప్పటి ఇండ్లు అవన్నీ ఉండవు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా కరెంట్ స్తంభాలు కానీ, డాంబర్ రోడ్లు కానీ, బిల్డింగ్లు కానీ ఇలా ఉంటాయి. అప్పుడు ఏంటి మహా అంటే పూరి గుడిసెలు లేదా పెంకుటిల్లు, ఇంతకంటే డెవలప్ అవ్వలేదు అప్పుడు. సో అవి చూపించాలి. అవి చూపండి. మేము దాదాపు 5 విలేజెస్ కావాలి మాకు. సో ఒక విలేజ్ సెట్ చేసి అది తీసేసి ఇంకొక విలేజ్ సెట్ చేసి అది తీసేసి దీనికే టైం పట్టింది. అట్లా 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 డేస్ పెరుగుతూ వచ్చింది. తర్వాత దాదాపు 1500 సీజీ షాట్స్ ఉంటాయి. సీజీ షాట్స్ అంటే ఇంకా ఎలా ఉంటుందో తెలియదు. అది మనం ఎంత అనుకున్నా ఇంకా కావాలి ఇంకా కావాలి, ఆ విధంగా టైం పెరిగింది తప్ప వర్కింగ్ డేస్గా జస్ట్ 90 days అంతే. 90 days. సరే, అంటే ఇప్పుడు ఈ సినిమా ప్రాసెస్లో కానీ లేకపోతే టీజర్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మీకు ఎక్కడి నుంచైనా కొంచెం బెదిరించినట్టు కాల్ ఇలాంటివి ఏమైనా వచ్చాయా? సినిమా వచ్చినాయి, పోస్టర్ వేసిన టైంలో, టీజర్ టైంలో వచ్చినాయి, మెసేజ్లు వచ్చినాయి, రైట్, ఫేస్బుక్ మెసేజ్లు. ఫేస్బుక్ అదే ఇప్పుడు ఇంతకుముందు మేడం చెప్పినట్టు ఆడికి ఏం పని ఉండదు, కామెంట్ చేయాలి, ఏదో ఒకటి మాట్లాడాలి. కాబట్టి మాట్లాడే బ్యాచ్, ఆ బ్యాచ్ని మనం పట్టించుకుంటే ముందుకెళ్ళాం. అదంతా చేస్తాం. సార్ మొత్తం కాస్ట్ కూడా చూస్తే సార్ చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. ఇంద్రజ గారు, అనసూయ గారు అండ్ బాబీ సింహ గారు, సో వీళ్ళందరినీ, ప్రేమ గారు, సో ఇంతమంది లేడీస్ని ఎలా మీరు హ్యాండిల్ చేశారు ఏంటి అసలు? వాళ్ళు కోఆపరేట్ చేశారు నాకు, నేను హ్యాండిల్ చేయడం కాదు. నేను నా పని నేను చేసుకుంటూ వెళ్ళాను. నువ్వే చెప్పావు కదా వాళ్ళు చాలా పెద్దోళ్ళని. అంత పెద్దోళ్ళు అయినప్పటికీ నాకు వీళ్ళందరూ కూడా నాకు పని రాక్షసుల్లాగా దొరికారు. నా అదృష్టం అది. ఎట్లా అంటే ఎవ్వరూ వాళ్ళ క్యారెక్టర్లకు దూరిపోయి అసలు ఇంద్రజ గారు అనే విషయం మర్చిపోయారు. అక్కడికి రాగానే మర్చిపోతారు. మర్చిపోయి ఆవిడ క్యారెక్టర్లకు దూరిపోయి ఇలా అంటే ఇక్కడ అదృష్టం ఏంటంటే నాలాంటి వాళ్ళకు ఇంత తాపత్రయం ఉన్న ఆర్టిస్టులు దొరకడం నా అదృష్టం. ఆ తాపత్రయం వీళ్ళందరిలో కనిపించింది. ఇంత తాపత్రయం ఉన్న ఆర్టిస్టులకి ఇలాంటి క్యారెక్టర్లు దొరకడం కూడా చాలా అరుదు. ఆకలితో ఉన్నట్టే చేశారు వీళ్ళు. ఆకలితో నాకు క్యారెక్టర్ అందరూ అండి. అంటే నేను ఈ విషయంలో చెప్పాలంటే నా ఒక్కదాని గురించే కాదండి మాట్లాడేది. సత్యనారాయణ గారు అంటే సో బేసిక్గా ఇప్పుడు ఆర్టిస్టులతో కొన్ని సీన్స్ చేయటం కొంచెం వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి టైంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లైక్ ఇప్పుడు కొన్ని సీన్స్ ఉన్నాయి అనసూయ గారిది కానీ లేకపోతే ఇంద్రజ మ్యామ్తో చెప్పించిన డైలాగులు కానీ, ఇలాంటి టైంలో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మీరు ఇబ్బంది పడకుండా అలాంటి సీన్స్ని ఎలా మీరు హ్యాండిల్ చేసేవాళ్ళు? అసలు ఎవరు ఇబ్బంది పడలే, అందరూ ఓన్ చేసుకున్నారు. వాళ్ళ క్యారెక్టర్లకు అక్కడ ఇంద్రజ గారు మర్చిపోయారు, అనసూయ గారు అని మర్చిపోయారు. వాళ్ళు ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయారు. ఇంద్రజ గారు చాకలైలమ్మ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయారు. అక్కడ నాకు ఆవిడ ఎప్పుడు కూడా ఈ డ్రెస్లో నేను చూడలేదు. నేను ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాను. ఆవిడ అక్కడ అలా నడుచుకుంటూ వస్తుంటే చాకలైలంలాగా నడుచుకుంటూ వచ్చేది. బాయ్ సార్ అంటే చాకలైలంలాగా వెళ్ళి నాకు నేను చాకలైలమ్మ గారితో పనిచేసిన ఫీలింగ్ ఉంటుంది తప్ప ఇంద్రజ గారితో పనిచేసిన ఫీలింగ్ నాకు లేదు. చాకలైలమ్మ గారే కనిపించారు. కాబట్టి ఏంటంటే నాకు ఇక్కడ కూడా అయ్యో ఇది ఒప్పించాలేమో ఇది చేయించాలేమని ఏమీ లేదు. నాకంటే ముందు వాళ్ళే దూసిపోయి వాళ్ళే అందులోకి ఇన్వాల్వ్ అయిపోయి వర్క్ చేశారు. నాకు అసలు ప్రాబ్లమే రాలే. ఇక్కడ రజాకర్కి మెయిన్ పిల్లర్ ఎవరు? మీరు అనసూయ గారి పేరు చెప్తారా లేకపోతే ఇంద్రజా మ్యామ్ పేరు చెప్తారా? బాబీ సింహ. కంటెంట్ సూపర్. కంటెంట్ మెయిన్ పిల్లర్. ఓకే. బాబీ సింహ గారి క్యారెక్టర్ కూడా వన్ ఆఫ్ ద పవర్ఫుల్ క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది. అంటే నేను విన్నది ఏంటంటే ఆ క్యారెక్టర్కి మీరు ఫస్ట్ ఇంకా తెలుగు హీరోలో కొంతమంది దగ్గరికి వెళ్ళారు, అడిగారు అని విన్నాము. అది ఎంతవరకు కరెక్ట్? ఎవరెవరిని అప్రోచ్ అయ్యారు? ఎవరైనా రిజెక్ట్ చేశారా? చాలా మందిని ఒక 3-4 అప్రోచ్ అయినమాట. వాస్తవం చెప్పచ్చు లేదు, వద్దులే, ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం. వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వల్ల అందులో ఒకరు మళ్ళీ ఫోన్ చేశారు, అయ్యా నేను మిస్ అయ్యాను సత్యం అని. అట్లా కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు తప్పేం లేదు. ఫస్ట్ నేను ఒక ఏదో చరిత్ర పట్టుకుని ఎవరైనా ఒక హీరో స్టోరీ పట్టుకుని వెళ్తే చేయకపోతే వాళ్ళ తప్పు. నేను ఏదో స్టోరీ పట్టుకుని వెళ్ళి అందులో మీ క్యారెక్టర్ మీది ఇంతే క్యారెక్టర్ ఉంటుంది అన్నప్పుడు అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఇప్పుడు నిజంగా ఒకరు ఫోన్ చేశారు, నేను మూవీలో ప్రతి ఒక్కరిది ఒక్కొక్క సెగ్మెంట్స్ అండి. నాది ఒక సెగ్మెంట్ ఉంటుంది, ప్రేమ గారిది ఒక సెగ్మెంట్ ఉంటుంది, థ్యాంక్ యూ, అనసూయ గారిది, ఇలాగా ప్రతి ఒక్కరిది ఒక్కొక్క సెగ్మెంట్స్ అండి. ఇట్ ఈస్ అ కంపైలేషన్ ఆఫ్ too many events happened on that particular time. రజాకర్లో ఉన్న టైంలో ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది, ఎక్కడెక్కడ ఏమేమి ఘోరాలు జరిగింది అవన్నీ కంపైల్ చేసుకొని, ముఖ్యంగా ఇక్కడ ఏమైపోయిందంటే ఇది ఏదో ఒక యాంటీ ముస్లిం మూవీ లేదా ఒక ముస్లిమ్స్కి ఇస్లాంకి వ్యతిరేకత ఉన్న మూవీ అన్నట్టు ఒక ఇది స్ప్రెడ్ అయిపోయిందండి. టు బీ వెరీ ఫ్రాంక్ ఏం చెప్పాలంటే అండి, ఇది అలాంటి మూవీయే కాదు. మనం చెప్పబోయేది ఇప్పుడు మన మధ్య కలిసిమెలిసి బ్రతుకుతున్న ముస్లిమ్స్ అయితే కానీ కాదు. అంతకు ముందు ఇప్పుడు సార్ చెప్పినట్టు 6th నవాబు మెహబూబ్ అలీ ఖాన్ గారు దేవుళ్ళ చూశారు ఆయన్ని. ఎందుకంటే ఆ ప్రజలకి ఆయన దేవుడే. ఆ తర్వాత వచ్చిన ఆయన మిర్ ఉస్మాన్ అలీ ఖాన్.
ఆయన టైంలోనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్రియేట్ అయ్యి. సో చెడుని చెడుగా మంచిని మంచిగా చూపిస్తున్నామే తవిర ఇట్ ఈస్ నాట్ అన్ యాంటీ ముస్లిం మూవీ అట్ ఆల్. ఇది రేపు మూవీ చూస్తే వాళ్ళకే అర్థమవుతుంది. అలాంటి ఒక ప్రొజెక్షన్ వచ్చేసిందండి. మెయిన్ రీజన్ అది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, ఇప్పటికీ కూడా మన కంట్రీలో, మన భారతదేశంలో మనం కలిసిమెలిసి బ్రతుకుతున్నాం కదండి. ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ వచ్చిందనుకోండి, ఇండియా గెలవాలని అనుకునే వాళ్ళు ముస్లిమ్స్ కూడా ఉన్నారు. అవును మ్యామ్. ఇండియా గెలవాలనుకునే వాళ్ళు. సో దే ఆర్ నాట్ పాకిస్తానీస్. మీరు ఎలా చూడాలంటే ఇండియన్స్ అండ్ పాకిస్తానీస్ అని చూడాలి, కానీ హిందూస్ అండ్ ముస్లిమ్స్ కాదండి. మనల్ని ఎవ్వరు విడతీయలేరు. ఇది దిస్ ఇస్ ఓన్లీ అబౌట్ రజాకర్స్ పీరియడ్లో రజాకర్స్ ఏం అట్రాసిటీస్ చేశారు, మన వాళ్ళు ఏం కష్టపడ్డారు, ఇంతేనండి ఈ మూవీ. ఇట్ ఈస్ నాట్ అన్ యాంటీ ముస్లిం మూవీ అట్ ఆల్. ఇది అందుకనే దయచేసి ఎవరైనా కానీ విభేదాలు ఉన్నా కానీ, ఒక థాట్ ప్రాసెస్లో ఏవైనా కొంచెం బాధ కలిగిన వాళ్ళు, అరే మనల్ని ఏంటి ఇలా చూపించారు, మిమ్మల్ని చూపించలేదు. ఇది ఆ పీరియడ్ ఫిల్మ్ని పీరియడ్ ఫిల్మ్ లాగే చూడాలండి. సో అదొక్కటే ఒక మనవి. ఈ మూవీని అందుకే తప్పకుండా అందరూ కూడా చూడాలి. ఇంద్రజ మ్యామ్, రజాకర్ అనే సినిమా మీ కెరీర్లో ఎలా చూస్తారు మీరు? రజాకర్ అనే సినిమాని మీ కెరీర్లో ఎలా చూస్తారు? 100% ఇట్ ఇస్ మైల్ స్టోన్ ఇన్ మై కెరియర్ అండి. ఈ మూవీలో నా క్యారెక్టర్, ఎందుకంటే మూవీకి సంబంధించినంత వరకు ఇంకేమి తెలియదండి. నేనే కాదు, ఇందులో వర్క్ చేసిన ఎవరికి కూడా ద ఎంటైర్ మూవీ ఏంటి, ఏం చేశారు, రజాకర్ల గురించి చూపించారన్న విషయం అయితే తెలుసు, కానీ ఒక్కొక్కరు డీటెయిల్స్ అయితే తెలియదండి. సో నాకు చాకలి ఐలమ్మగా మళ్ళీ ఈ క్యారెక్టర్ని ఎవరైనా బిగ్ స్క్రీన్ మీద తీసుకొచ్చి ఇంత బాగా చూపెడతారన్నదైతే నాకు డౌటే. సో అలాంటి ఒక పాత్ర నాకు దక్కినందుకు, నేను అది ప్లే చేయగలిగినందుకు అదృష్టంగా భావిస్తున్నాను. చాకలి ఐలమ్మ అనే క్యారెక్టర్ నా కెరియర్లో ఇట్స్ అ మైల్ స్టోన్. వన్ లాస్ట్ క్వశ్చన్ మ్యామ్, అవుట్ ఆఫ్ ద బాక్స్. అండ్ జబర్దస్త్ షో చేస్తున్నారు, అండ్ రోజా గారి ప్లేస్లో వెళ్ళారు. ఎలా ఉంది ఆ ఫ్యామిలీ? ఎలా అనిపించింది ఏంటి? అంటే మేము కొత్త ఇంద్రజ గారిని చూసాము, అండ్ మీ ఫ్యామిలీలో కానీ మీ హస్బెండ్ గారు కానీ, సో జబర్దస్త్ షో తర్వాత మీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చారు? షాక్ అయ్యారు వాళ్ళు ఏమన్నా? నీలో అంటే నీలో ఈ యాంగిల్ కూడా ఉంది ఈ టైప్లో అలాగా? అదే నిజం అండి. ముందు ప్రేక్షకులకైనా కానీ అక్కడున్న ఆర్టిస్టులకైనా కానీ మా ఇంటి తరపు నా గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరికి ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, అంతవరకు నన్ను ఆర్టిస్ట్ ఇంద్రజగానే చూశారు. ఇంద్రజ అనే పర్సనాలిటీ, ఇంద్రజ అనే పర్సన్ ఏంటి, ఆవిడ నిజంగా ఏంటి, ఆవిడ నాలెడ్జ్ ఏంటి, ఆవిడకున్నటువంటి హ్యుమానిటీ గ్రౌండ్స్ ఏంటి, ఆవిడ ఎలా ఉంటారు అన్నది ఈ షోస్ ద్వారానే బయటపడింది. కాబట్టి నాకు సంబంధించి నాకు ఒక పునర్జన్మ అంటే అది ఈ జబర్దస్త్ కానివ్వండి, శ్రీదేవి డ్రామా కంపెనీ కానివ్వండి, అందుకు ఎప్పటికీ మల్లెమాలకి ఈటీవీకి రుణపడు. రోజా గారు వెళ్ళిపోయేటప్పుడు మీరు ఏమైనా స్టార్ట్ చేసినప్పుడు టిప్స్ అడిగారా ఏంటి, ఎలా వీళ్ళందరినీ హ్యాండిల్ చేయాలి? లేదండి, అలా ఒకవేళ అడుగుంటే ఇంద్రజ బయట వచ్చేది కాదు, మళ్ళీ రోజా గారే వచ్చేవారు. అలా చేయకూడదండి. ఎప్పుడు మనంగా ఉండాలి, మనం ఏంటో తెలియజేయాలి. అప్పుడు మాత్రమే మీకంటూ ఒక ఐడెంటిటీ మీరు క్రియేట్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు, అండ్ మీకు అండ్ ఆల్ ది బెస్ట్. సినిమా మంచి సక్సెస్ అవ్వాలి, అలానే ప్రొడ్యూసర్ కూడా మంచి డబ్బులు రావాలని చెప్పేసి. నెక్స్ట్ ప్లాన్ ఏంటన్నా? ఇది 2-3 అలా ఉన్న సీక్వెల్ అని ప్లాన్ చేశారా? అదైతే ఏం లేదు ప్రస్తుతం. ఓకే, డన్. ఓకే, Thank you so much to Media House also for taking our messages to the larger audience. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ క్వశ్చన్స్ అండి. చాలా విషయాలు ప్రేక్షకులతో నేను షేర్ చేసుకోవాలని అనుకున్నా కానీ కుదరని విషయాలు మీ ద్వారా ఈరోజు వాళ్ళందరికీ తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.